ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं भङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्। आजानुलम्बितभुजौ कनकावदातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। वंशी विभूषितकरा नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्ज दास्यं मह्यं प्रदीयताम्। वृन्दायै तुलसी देव्यै प्रियायै केशवस्य च कृष्ण भक्ति प्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। कमादिदेवं करुणानिधानं कमालवर्णं सुहृदावतारम् अपार संसार समुद्र सेतुं भजामहे भागवत स्वरूपम्। శ్రీమద్భాగవతం ద్వితీయ స్కందములో చతుశ్లోకి భాగవతం గురించి నిన్న తెలుసుకున్నాం. శ్రీ సుఖోవాచ సంప్రదిశ్యైవ మజనో జనానాం పరమేష్ఠినం పశ్యతస్తస్య తద్రూపం ఆత్మనోన్యరుణద్ధరిః అంతర్హితేంద్రియార్థాయ హరయే విహితాంజలిః సర్వభూతమయో విశ్వం ససజ్జయేదం స పూర్వవత్. శుకుడు పలికెను, జన్మరహితుడు విష్ణు భగవానుడు లోక పితామహుడకు బ్రహ్మకు ఈ విధముగా ఉపదేశించని బ్రహ్మదేవుడు చూస్తుండగానే ఆయన తన ఆ రూపమును ఉపసంహరించెను. భగవంతుడు బ్రహ్మగారి యొక్క తపస్సుకి సంతసించిన వాడై తన యొక్క వైకుంఠ ధామాన్ని వైకుంఠ పార్షదుని తన యొక్క సత్యమైన నిత్యమైన అప్రాకృత రూపాన్ని కూడా దర్శింపజేసిన తర్వాత బ్రహ్మగారికి ఉపదేశము ఇచ్చి చతుశ్లోకి భాగవతాన్ని
అనుగ్రహము ఆశీర్వదించిన తర్వాత బ్రహ్మదేవుడు చూస్తూ ఉండగానే అక్కడ నుంచి భగవంతుడు అంతర్ధానం అయిపోయాడు. ఇంద్రియ గోచరముకు తన రూపమును భగవానుడు ఉపసంహరింపగా సర్వభూతమయుడుకు ఆ బ్రహ్మ ఆయనకు నమస్కరించి పూర్వకల్పమును అనుసరించి ఈ విశ్వమును సృజించెను. భగవంతుడు ఎల్లప్పుడూ అంతగా వ్యాపించుకున్నప్పటికీ కూడా ఇంద్రియ గోచరమైనటువంటి రూపాన్ని ఈ ఇంద్రియుడు కాదు, ప్రేమాంజన చురిత భక్తి విలోచన అని చెప్పారు సరే. ఆ విధముగా భగవంతుడు యందు అనురాగము ప్రేమము ఉన్నటువంటి మహానుభావులు దర్శించడానికి అనువుగా తన యొక్క రూపాన్ని ప్రపంచంలో అవతరింపజేస్తూ ఉంటాడు. ఈ అందరూ చూస్తారు కదా, వాళ్ళు అప్పుడంటారు ఏమిటంటే చూస్తే చూస్తారు కానీ తత్వం తెలియదు. దుర్యోధనుడు చూశాడు, శిశుపాలుడు చూశాడు, అర్జునుడు చూసి కుంతీదేవి చూసింది, అందరూ చూశారు. కానీ దర్శనంలో చెప్పిన అనుభవం ఒక విధంగా ఉంటుందా? ఉండదన్నమాట. కాబట్టి ఆ విధంగా ఇంద్రియ గోచర రూపాన్ని ఆయన ఉపసంహరించాట. ఇంకా సర్వభూతమైన ఆ బ్రహ్మ ఆయన నమస్కరించాడు. పూర్వకల్పాన్ని అనుసరించి మళ్ళీ ఈ విశ్వాన్ని ఆయన సృజించడం కోసం ప్రారంభం చేశాడు. ప్రజాపతి ధర్మపతిరేకదా నియమాన్యయాన్ భద్రం ప్రజానామన్విచ్ఛన్నాతిష్ఠత్ స్వార్థకామ్యయా. ఒకప్పుడు ధర్మపాలకులకు బ్రహ్మ ప్రజాక్షేమమును కాంక్షించి తన ప్రయోజనమును సాధించు ఇచ్చతో యమ నియమాదులను అనుష్ఠించెను. ఏ పనికైనా కూడా ఆ పనిని అనుసరించి అంతర ఇంద్రియ బాహ్య ఇంద్రియ పని మనం దాన్ని సమాగమనం చేసుకోవాలి, సౌపార్జన చేసుకోవాలి. ఈ ధర్మపాలకుడు ధర్మాన్ని చక్కగా అనుష్ఠానం చేయాలి. ఇంకా ప్రజాక్షేమమును కాంక్షించి తన ప్రయోజనం సాధించు ఇచ్చతో తనకేం ప్రయోజనం ఉన్నాయో పనిచేయాలి కదా. మరి సృష్టికి ఎప్పుడు సరంగ సామగ్రి అవసరమో అవన్నీ ప్రయోజనం అనుసరించి తను ఆ బ్రహ్మగారు యమనియమాదులను అనుష్ఠించాడు. అక్కడ ఆసనం మీద కూర్చొని అంతరేంద్రియ నిగ్రహం బాహ్య ఇంద్రియ నిగ్రహము అవన్నీ కూడా వాళ్ళు కూర్చుని వచ్చేస్తాయి. మన వల్లే సాధన చేయక్కర్లే, సంకల్పాలు చేసుకొని ముద్రలు వేసుకొని దిగ్బంధనం చేసుకున్నా కూడా బంధనం నుంచి పారిపోతూ ఉంటుంది మనసు. ఉంటుందా? ఎన్ని రకాలు ఉంటాయో తెలుస్తూ ఉంటాయి. ఇలాగా రకరకాలు చేస్తూ ఉంటారు, ఇలా అంటారు. ఇది చేసినా కూడా మాట్లాడుతూనే ఉంటాడు తెలుసు మనకి. అటువంటిది అన్నమాట. కానీ బ్రహ్మగారు అటువంటిది కాదు కదా, ఇది వస్తువు ఏమీ లేదు. కాబట్టి ఆయన ఆలోచన భగవంతులనే ఉంటాయి. ఇప్పుడు ఇతనికి రకరకాలు వచ్చిన మెచ్చుకుని అనుకోండి, మొదట్లో ఏమి ఉండేవి కాదు కదా. కాబట్టి బ్రహ్మగారు అతి సునాయాసముగానే తన యొక్క కార్యమునకు ప్రయోజనమునకు అవసరముగా ఆయన శ్రద్ధగా పనిచేయాలి. కాబట్టి శ్రద్ధగా ఉండాలంటే ఏం చేయాలిట? ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, మనసు దగ్గర పెట్టుకోవాలి. ఆ విధంగా బ్రహ్మగారు కూడా భగవంతుడి యొక్క ఆదేశాన్ని చక్కగా పరిపాలన చేయడం కోసం అని చెప్పి ఆయన తన ప్రయోజనం అదే. తన ప్రయోజనం అంటే స్వాభిలాష ఏమీ లేదు. భగవంతుడు చెప్పిన విధముగా పని చెయ్యడమే భగవత్ సేవయే మన ప్రయోజనం. ఆ సేవకి అవసరమైనటువంటి యమనీయవాదుడు ఆయన సాధించాడు. తం నారద ప్రియతమో రిక్తాగమనామనువ్రత శుశ్రూషమాణ శీలేన ప్రశ్రయేణ దమేన చ మాయాన్ వివిదిశన్ విష్ణోర్మాయే సస్య మహాముని మహాభాగవతో రాజన్ పితరం పర్యతోషయత్. పితృధనాధికారులకు పుత్రులలో అందరికంటే మిగుల ప్రియతముడు పరమ భక్తుడు దేవర్షియోగు నారదుడు మాయాధీశులకు విష్ణువు యొక్క
మాయను తెలిసి కొనదలచి వినయుక్తుడై గురుసేవా తత్పరుడయ్యను. ఈ విధంగా అయితే పితృవు యొక్క ధనాన్ని పుత్రులు సునాయాసంగా పొందుతారు. దాయభాకులు వాడు పిత్రార్జిత వస్తున్న ధనం అది రాదేమో దానికి, మన వంశభరం గారు వచ్చేది వస్తుంది ధనం అన్నమాట. ఆ పితృ యొక్క ధనానికి అధికారుడు పుత్రుడు కదా, వాళ్ళలో మళ్ళీ అందరికంటే ప్రియుడు పరమభాగ భక్తుడు దేవర్షి నారద మహర్షి అన్నమాట. ఆయన మాయాధికుడు విష్ణువు యొక్క మాయను తెలుసుకొనకోరి వినయుక్తుడై గురు సేవా తత్పరుడైన, గురువు అంటే ఇక్కడ ఎవరు? బ్రహ్మగారే కదా. మరి సౌశీల్యము చేత ఇంద్రియ నిగ్రహము చేత బ్రహ్మదేవుని సంతృప్తి పరచెను. తద్విజ్ఞానార్థం చదుర్వేవాచే శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణి. ఇంకా క్రితం శ్లోకం ఉంటుంది. మనం తెలుసుకోవాలి అంటే జ్ఞాన సముపార్జన కోసము చేయాలంటే ముందు మన యొక్క నమ్రముగా ఉండాలి. నమ్రత వినయ విధేయతలు ఉండాలి, ప్రాథమిక అంశములు. కాబట్టి ఆయన సేవాతత్పరత కూడా కలిగి ఉండాలి. సేవాతత్పరత అంటే ఊరికే పనులు చేసుకుంటా పనులు అలా కాదు. గురువు గారికి విశ్రంభేణ గురుసేవయ అన్నారు. ఆయనకి ఏది అవసరమో ఆ విషయాన్ని మనం తెలుసుకొని ఆయన చెప్పకుండా చేయగలగాలి. సౌశీల్యము, చరిత్ర బాగుండాలి, సేవా తత్పరత కలిగి ఉండాలి, మంచి చరిత్ర కలిగి ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. అందుకనే గురుకుల వాసం చేసినప్పుడు అటు నియమాలు పెడుతూ ఉంటారు. సాధకులు ఆ విధంగా ఉండాలన్నమాట. ఈ నారద మహర్షి కూడా బ్రహ్మదేవుని గురుసేవా తత్పరత చేత, చక్కటి నమ్ర వినయ విధేయతల చేత, చరిత్ర చేత, ఇంకా ఇంద్రియ నిగ్రహము చేత ఆయన బ్రహ్మదేవుని సంతృప్తి పరిచాడు. గురువు గారు కనుక నా ఎందుకు తృప్తి ఇంకే కావాలా? భగవంతుడు కనుక, మన గురువు గారు కనుక విముఖుడైనట్లయితే భగవంతుడు కూడా యస్య ప్రసాద భగవత్ ప్రసాదు అప్రసాద నగతి కుతో. అది ఎవరు అనుగ్రహం మనకు కలిగినట్లయితే భగవంతుడు సునాయాసంగా వచ్చేస్తుందో ఆ విధముగా నారద మహర్షి తన గురువు తండ్రి అయినటువంటి బ్రహ్మగారిని చక్కగా ఆయన సేవించి ఆయనకి తృప్తి కలిగించాడు. తుష్టం నిశామ్య పితరం లోకానాం ప్రపితామహం దేవర్షి పరిపప్రచ్ఛ భవాన్యన్మాను పృచ్ఛతి. మహారాజా, ఎవరు మహారాజు? పరీక్ష మహారాజా ఎవరుంటున్నారు? సుఖదేవి గోస్వామి. లోక పితామహుడు తనకు తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు తన సేవచి సంతృష్టి చెందుట చూచి నారదుడు నీవు నన్ను అడిగిన విషయములనే ఆయన బ్రహ్మని అడిగాను. పరీక్ష మహారాజు ఇప్పుడు నువ్వు నన్ను ఏ ప్రశ్న అడిగావో ఆ ప్రశ్నలే నారద మహర్షి సమయాన్ని అడిగాట. ఇప్పుడు అడగకూడదు, అర్థం తెలుసుకుని ఇప్పుడు అడగకూడదుట. అలా జాగ్రత్తగా సమయం సందర్భం చూసి అడగాలి. ప్రసన్నుడిగా ఉన్నప్పుడు చక్కగా తత్వం బాగా వస్తున్నా కంగారుగా చెప్పుకోలేదు, రివిజన్ అయిపోవాలి, ఈ సమయంలో కోర్సు కంప్లీట్ చేసేయాలి. అవును, అందుకే ఆయన బ్రహ్మగారు నా తండ్రి గారు నా యొక్క సేవకి సంతృప్తి చెందారు, సూపులుగా ఉన్నారు అని తెలుసుకున్న తర్వాత నారద మహర్షి ఇప్పుడు ఏమడిగాడు మనం అడగలేదుగా, జ్ఞాపకం ఉంటాయి. చాలా అవసరం అడిగాడు. నేను అడిగినవి నేను ఇంకా మర్చిపోయినా తెలియకుండా ఉన్నటువంటి విషయాలు కూడా
నా క్షేమం కోసం సంకోసం అడిగాడు అనమాట. అవన్నీ కూడా ఈ విధంగా నారద మహర్షి అడిగాడు ఇంతకు ముందు. తస్మాదిదం భాగవతం పురాణం దశలక్షణం ప్రోక్తం భగవతా ప్రాహ ప్రియతః పుత్రాయ భూతకృత్. నిన్న చెప్పారు భగవంతుడు బ్రహ్మగారికి భాగవతాన్ని వర్ణించి చెప్పారు. ఎలాగా? చతుశ్లోకి భాగవతం. దాని తర్వాత బ్రహ్మగారు మళ్ళీ సృష్టికర్తయకు బ్రహ్మ ప్రసన్నుడై భగవత్ ప్రోక్తమగు దశలక్షణములతో కూడిన భాగవత పురాణమును తన పుత్రులకు నారదులకు బోధించెను. ఈ భాగవతం ఏది పెద్దదే ఉంటుంది. ఒకసారి దశలక్షణములతో కూడుకున్నాడు అనమాట. అందుకు దశలు ఉన్నాయో మరి. ఆ విధముగా సృష్టికర్త బ్రహ్మ నారద మహర్షి ప్రసన్నుడయి భగవంతుడు తనకు ఏమి చెప్పాడు? 10 లక్షలతో కూడినటువంటి భాగవత పురాణమును తన పుత్రులకు నారదునకు బోధించెను. నారద ప్రాహమునయే సరస్వత్యాంతటే నృప ధ్యాయతే బ్రహ్మ పరమం వ్యాసాయామిత తేజసే. వ్యాసాయాం అమిత తేజసే. రాజా, నారదుడు సరస్వతీ తటమున పరబ్రహ్మమును ధ్యానించుచున్నవాడు అమిత తేజస్వియునకు వ్యాస మహర్షికి ఈ భాగవతమును బోధించెను. అదే భాగవతాన్ని నారద మహర్షి మళ్ళీ వ్యాస మహర్షికి బోధించాడు. యదుదాహం త్వయా పృష్టో వైరాజాతు పురుషాదితం యథాసి తదుపాఖ్యాస్యే ప్రశ్నానాన్యాంశ్చ కృత్స్నసః. మహారాజా, విరాట్ పురుషుని నుండి ఈ విశ్వము ఎట్లు వెలువడిదనినా అని నీవు నన్ను ప్రశ్నించితివి. విరాట్ పురుషుడి నుంచి విశ్వం ఏ విధముగా ఉద్భవించదని అడిగా కదా. నేను శ్రీమద్ భాగవతమును వ్యాఖ్యానించుతూ ఈ ప్రశ్నలకు ఇతరములైన సమాధానములను క్రమముగా ఎత్తును. నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటి కూడా నేను ఈ భాగవతముని చెబుతూ వ్యాఖ్యానము చేస్తూ నీ అన్ని ప్రశ్నలకు సమాధానం నేను ఇస్తాను, క్రమముగా ఇస్తానని చెప్పి శ్రీ సుఖదేవ గోస్వాముల వారు పరీక్షిత మహారాజు గారికి చెప్పారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం ద్వితీయ స్కంధే శ్రీ భాగవత ప్రవృత్తిర్నామ నవమోధ్యాయః. భాగవత ప్రపంచంలో ఏదైనా ఆవిర్భవించిందో చెప్పేసారు. ఇంకా భాగవతంలో 10 లక్షణములు చెప్తున్నారు. దశలక్షణము. శ్రీ బాదరాయణ ఉవాచ. బాదరాయణ అంటే సుఖదేవ గోస్వామి. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయః మన్వంతరే సాను తథా నిరోధో ముక్తిరాశ్రయః. ఈ 10 లక్షణములు ఒక్క భాగవతంలోనే ఉన్నాయి. మిగతా పురాణాలలో 5 లక్షణాలు మాత్రమే ఉంటాయి. అందుకని దీన్ని మహాపురాణము అన్నారు. వ్యాసనందనులకు సుఖదేవుడు పలికెను. ఈ భాగవత శాస్త్రమునందు సర్గము భూతాదుల సృష్టి, బదరికావనములో ఉండేటువంటి ఆయన యొక్క కుమారుడు బాదరాయణి. ఇంకా బదరికాశ్రమం యొక్క యజమాని గారి కుమారుడు బాదరాయణి. ఈ భాగవతంలో సర్గము అంటే భూతాదుల సృష్టి. పంచభూతాలు మన కూడా భూతాలే, మన సృష్టి జరిగాయి. విసర్గము పురుష సంబంధ సృష్టి. స్థానము స్థితి, పోషణము పాలనము, ఊతి కర్మవాసన, మన్వంతరము పోస్తారు, ఈశాను కథ భగవత్కథలు, నిరోధము స్వోపాధిలయము, ముక్తి స్వరూపమునందు ఉండుట, ఆశ్రయము భగవానుడు అను 10 లక్షణములు వివరింపబడ్డాయి. 10 లక్షణాలు కూడా భాగవత
స్పష్టముగా, నిర్దుష్టముగా, విపులముగా వర్ణించబడ్డాయి. దశమస్య విశుద్ధ్యర్థం నవానామిహ లక్షణం వర్ణయంతి మహాత్మానః శృతేనార్థేన చాంజస. విశుద్ధ చేతస్కులకు మహాత్ములు ఈ భాగవతమునందు 10వ లక్షణముగు ఆశ్రయం యొక్క తత్వజ్ఞానమునకై 9 స్వరూపమును శృతి ద్వారా తాత్పర్య వృత్తి అంటే వివిధములకు ఆఖ్యానముల ద్వారా చెప్పుతున్నారు. మనకి ముఖ్యమేమిటంటే దశమ లక్షణము ఆశ్రయము. ఆశ్రయం ఎవరు? భగవంతుడే. ఈ 10వ లక్షణం ఆశ్రయం యొక్క తత్వజ్ఞానాన్ని పొందడం కోసం అని చెప్పి మిగతా 9 కూడా శృతి ద్వారా తాత్పర్య వృత్తిని అనుసరించి చెప్తూ ఉంటారు. అంటే ఆఖ్యానములు, కథలు చెప్తుంటారు అన్నమాట. భూతమాత్మేంద్రియా ధ్యాం జన్మ సర్గ ఉదాహృత బ్రహ్మణో గుణ వైషమ్యాద్విసర్గ పౌరుష స్మృత. గుణత్రయ పరిణామ వలన పరమేశ్వరుడు నుండి ఆకాశాది పంచభూతములు. గుణత్రయ పరిణామం వలన ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క దృష్టి చేత కారణ సముద్రంలో ఉన్నటువంటి మహత్తత్వం ఒక్కసారిగా ఆవిర్భవించిందో అక్కడ నుంచి క్రమక్రమముగా గుణములు కలిసి వచ్చాయన్నమాట. ఏమిటి? గుణమయ సృష్టి అంటారు, త్రిగుణమయ సృష్టి. ఆ పరమేశ్వరుడు భగవంతుడి నుండి ఆకాశాది పంచభూతములు. ఆకాశము ఆది అంటే ఆకాశాన్ని కొలతగా తీసుకుని పుట్టారా? ఆది అంటే ఆది కాదు, మొదలైన ఆకాశము, వాయువు, అగ్ని, నీరు అగ్ని, అగ్ని నీరు అగ్ని, భూమి, పంచభూతములు. శబ్దస్పర్శాది పంచతన్మాత్రలు. తన్మాత్రలు అంటే శబ్దము, స్పర్శము, ఆకాశము శబ్దము. ఆ విధముగా పంచభూతాలకి పంచ గుణములు, అవే తన్మాత్రలు. చక్షుకర్ణాదులైన 11 ఇంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, మనస్సు గారు. మొత్తం అవి 5. పంచభూతములు 5, పంచ తన్మాత్రలు 5, 5 5 10, ఏకాదశ ఇంద్రియములు మొత్తం ఉన్నాయి 21. లెక్క పెట్టి సరిపోవడం లెక్క. చక్షు కర్ణలు 11 ఇంద్రియములు, మహత్తత్వము 22, అహంకార తత్వము అనునవి విరాట్ రూపముగాను స్వరూపముగాను పుట్టినవి. దానినే సర్గమందులు. సర్గం అంటే భూత సృష్టి. భూతం అంటే ఇవన్నమాట. పంచమహాభూతములు, తన్మాత్రలు, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, మనస్సు, శాంతముడు, మహత్తత్వము, ఇవన్నీ కూడా సర్గము. ఈ సృష్టి వీటి సృష్టించాలి కూడా అందులో కదలగలేదు. దాన్ని సర్గం అంటారు. విరాట్ పురుషుడు చేసిన చరాచర సృష్టియే విసర్గము. ఇక విరాట్ పురుషుడి నుంచి కొనుగోలు పుట్టాయి. భూతాలు అధిదేవతలని, అధిదేవతలైన కొనుగోలు సృష్టించాడు. అది విసర్గము. సర్గము అంటే త్రిగుణమయమైనటువంటి జగత్తు. విసర్గము అంటే వాటికి అధిదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సృష్టించడం. భూతములు అవన్నీ అన్నమాట జీవ సృష్టి. చరాచర సృష్టి చెప్పారు. కదలిక ఉన్నవి, కదలిక లేనివి అన్ని ప్రాణుల సృష్టి అన్నమాట. ఇది విసర్గము. ఎవరిది? విసర్గం. స్థితిర్వైకుంఠ విజయ పోషణం తదనుగ్రహ మన్వంతరాణి సద్ధర్మ ఊదయ కర్మవాసన. 10 లక్షణాలని కూడా వేరువేరుగా చెప్తున్నారు అన్నమాట. అందులో 2 అయిపోయాయి. సర్గము విసర్గం అయింది. సృష్టిని ఒక హద్దులో స్థిరముగా నుంచుట వలన భగవంతుడకు విష్ణువునకు కలుగు శ్రేష్టతనే స్థితి స్థానము అందరు. అంటే సృష్టిని ఒక హద్దులో స్థిరముగా నుంచుట. సృష్టి బాగా ఎంత అయిపోయింది, దానికి మళ్ళీ నియమాలు పెట్టాలి కదా. ధర్మాలని, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి పెట్టడము. నక్షత్రాది గ్రహాలని
ఒక నిర్దిష్టమైనటువంటి కక్షరలో తిరుగుతూ ఉండడము, కాలచక్రాన్ని సక్రమంగా నడిపింపజేయడము, ఇవన్నీ కూడా శిశులు అన్నమాట. ఆ విధముగా స్థిరముగా ఉంచడం కోసం భగవంతుడు విష్ణువులకు కలిగేటువంటి శ్రేష్టతనే స్థానం అంటారు. భగవత్ శ్రేష్ఠ స్థితి అనమాట. భగవంతుడు ఉండేటువంటి స్థానము లేదా విష్ణువుడు అనమాట. ఇది స్థానము. దానినే సర్గ విసర్గ స్థానం. దాని తర్వాత తన భక్తులపై భగవానులకు ఉండు అనుగ్రహమును పోషణము ఉండదు. పోషణం అంటే పోషించడం కదా. భగవంతుడు అందరిని పోషిస్తాడు. అందరికీ కూడా భగవంతుడు ఉన్నాడని ఒప్పుకున్నా, లేడని బాధించినా, ఏదైనా సరే అందరినీ కూడా పోషించేవాడు ఆయన. గాలి ఇచ్చి గాలి సోలాడించడం, లోపల పసనము చేయండి, ఇన్ని రకాలు అన్ని రకాలన్నమాట. దాన్నే పోషణము అంటారు. సర్గ విసర్గ స్థానము పోషణము. ఇంకా మన్వంతరాధిపతులను సృష్టించు భగవద్ ఉపాసనను. మన్వంతరములు ఎన్ని మన్వంతరాలు ఉన్నాయి మనకి? 14 మనువులు. ఆ మనువులు ఒక్కొక్క మనువు ఎన్ని సంవత్సరాల పాటు, ఎన్ని యుగాల పాటు ఆయన ఆధిపత్యములో ప్రజలను పాలిస్తూ ఉండాలి. అవన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క మనకి పగలు 12 గంటలు కదా, కానీ బ్రహ్మగారికి 14 గంటలు అనమాట. మనకి గంటకేమో 60 నిమిషాలు ఉంటాయి. ఆయనకి మన్వంతరం అంటే ఒక గంట ఉన్నట్లయితే దానికి 71 చతుర్యుగములు ఒక మన్వంతరము. 71 చతుర్యుగములు ఒక మన్వంతరము. మనకి 60 నిమిషాలు 71. అవి చతుర్యుగం అంటే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, వాటి సంధి అన్ని కలిపితే ఒక నిమిషం అలాంటిది మనకి. మన్వంతరం 1 నిమిషం అంటారు. 71 చతుర్యుగములు గడిచినట్టు మన్వంతరం అన్నమాట. ఆ విధంగా 14 పగలు, 14 రాత్రి కూడా. రాత్రిలో ఆయనకి ఎటువంటి సృష్టికాలం ఉండదు. చక్కగా ఆయన కూడా భగవంతుడితో పాటు తిరుగుతూ ఉంటాడు. ఈ విధంగా మన్వంతరం సృష్టి అన్నమాట. ఇది మన్వంతరాలు కదా భగవద్ ఉపాసన. ప్రజాపాలనమును శుద్ధ ధర్మమును మన్వంతరము. ప్రజాపతులు అనుష్ఠించు భగవద్ ఉపాసన, తర్వాత వాళ్ళు చేసిన ప్రజాపాలనము అది శుద్ధ ధర్మం అన్నమాట. శుద్ధ ధర్మం వాళ్ళు చేసిన శుద్ధ ధర్మం అది. ఈ రెంటిని కలిపి మన్వంతరం అంటారు. కర్మ ద్వారా బంధనములను కలుగు చేయు జీవుల వాసనను ఊతులు చెబుతున్నారు. ఊతి అంటే విషయ వాసన, కర్మ వాసన. మనము చేసేటువంటి ఈ కర్మలే మనకి వాసనగా ఉండి అవే గుణములుగా అవుతాయి. అవే మళ్ళీ వాళ్ళు అనుసరించబడి మనం పుడుతూ ఉంటాం అన్నమాట. పూర్వజన్మ వాసనయా అంటాం. పూర్వజన్మలో కనుక ఏది ఉంటుందో అది మనకి అలవాట్లు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి దీనిని ఊతు అంటారు. ఊతి అవతార ఎన్నయ్యాయి? సర్గము విసర్గము స్థానము పోషణము ఊతి మన్వంతరము ఈశాను. మన్వంతరము ఊతి 6-7. సర్గము విసర్గము స్థానము పోషణము మన్వంతరము ఊతి 6. తప్పు జరుపుకున్నారు. అవతారానుచరితం హరిశ్చాస్యానువర్తినాం పుంసామీశ కథా ప్రోక్త నానాఖ్యానోపబృంహితా. శ్రీహరి యొక్క అవతారముల చరిత్ర, దానిని అనుసరించు భక్తుల నానా విధములకు ఉపాఖ్యానములచే పరిపుష్టములకు కథలను ఈశ కథలను చెప్పుదురు. ఈశ కథ అంటే భగవత్ కథలు. ఎలాగట? భగవంతుడి యొక్క అవతారముల చరిత్ర. ఎన్ని అవతారాలు 21 చెప్పుకున్నాము. అన్ని అవతార చరిత్ర అంటే ఆయన పొట్టుగా లీలలు అన్ని అన్నమాట చరిత్ర. దాన్ని అనుసరించు భక్తుల నానా విధములకు ఉపాఖ్యానములచే పరిపుష్టము. అంతేకాకుండా ఆ భగవంతుడిని ఉపాసన చేసేటువంటి భక్తుల యొక్క చక్కటి చరిత్ర అన్నమాట, ఉపాఖ్యానం. ఇవన్నీ కలిసి ఈశ కథ. కేవలం భగవంతుడిదే కాకుండా
భగవద్భక్తుల కథ కూడా కలిపితే, ఈ రెండు కలిపితేనే ఈ కథ అవుతుంది అని చెప్పబడుతున్నవి. నిరోధోస్యానుశయనమాత్మాన సహ శక్తిభిః ముక్తిర్హిత్వాన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితిః. భగవానుడు యోగ నిద్రను అవలంబించి శయనించి ఉన్నప్పుడు జీవుడు తన ఉపాధులతో పాటు మహాప్రళయమున ఆయన యందు లయమును పొందుటను నిరోధమందులు. నిరోధము అంటే భగవంతుడు శయనించి ఉన్నప్పుడు ఈ ప్రళయకాలములో ప్రళయం ఆసనము కాగా జీవులందరూ కూడా వాళ్ళ వాళ్ళ కర్మవాసనని సఫలంగా తీసుకుని వాళ్ళ వాసనతో పాటు భగవంతుడు యందు విశ్రమించడమే ఇది నిరోధం అంటారు. అంటే ప్రళయం అన్నమాట. ప్రళయకాలంలో ఉండేటువంటి స్థితి సృష్టి అంతా ఏమవుతుందంటే బీజ రూపముగా భగవంతుడు ప్రవేశిస్తుంది అన్నమాట. ఈ శరీరంలో ఇంత పెద్ద శరీరం ఉంది, సరిపోయితే ఏమవుతాం? ఇంతకాలం మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా వాసనగా ప్యాకింగ్ అయి వెళ్ళిపోతాయి, కూడా వస్తాయి అన్నమాట. మళ్ళీ ఎవరిని అలా ఉంటాయి, మళ్ళీ పుట్టడం వల్ల ఆ వాసన పడి పుడుతూ ఉంటారు. అందుకని పుట్టుకతోటే వాళ్ళకి రకరకాల యోగ్యతలు చాలా ఉంటున్నాయి మనుషులకి. ఎంత ఆశ్చర్యకరమో! మామూలుగా పుట్టిన బిడ్డ కళ్ళు తెరవాలంటే 3 4 6 రోజులు పట్టేవి పూర్వకాలంలో. పుట్టిన వెంటనే చేస్తున్నారు ఇప్పుడు అనమాట. ఇవన్నీ వాసన పూర్వకాలంలో కొంత వాసన పరిగి ఉందన్నమాట, అవుతూ ఉంటాయి. ఆ విధముగా వాళ్ళ వాళ్ళ వాసనతో పాటు ఆ మహాప్రళయములో భగవంతుడి యందు లయమై ఉన్నది. కలిసిపోవడం కాదు, ఆ విధంగా ఉంటారంతే. వాళ్ళు వచ్చేస్తాం. ఏది కూడా పూర్తిగా కలిసిపోదండి. లయం అంటే ఏది అవదు. అవి ఎలా ఉందో అలాగే మళ్ళీ ఉంటాయి. ఇప్పుడు ఈ లయం అంటే ఎలా ఉంటుందంటే, సాయంకాలం అయ్యేటప్పటికి పక్షులన్నీ కూడా చెట్లు వెళ్ళిపోతాయి. చెట్లు ఉండడం పక్కనే చెట్లు కలిసిపోయాయి, చెట్లను ఆశ్రయించి ఉంటాయి. మళ్ళీ తెల్లవారుజాము వచ్చిన వెంటనే ఆ రూపంతో మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి. ఆ విధంగా చెట్టును ఆశ్రయించే రాత్రివేళ పక్షులు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధముగానే ప్రళయకాలములో జీవులన్నీ కూడా భగవంతుని ఆశ్రయించి ఉంటాయి. మళ్ళీ సృష్టికాలములో ఆ పూర్వ వాసనతో పాటు మళ్ళీ ఈ కర్మవాసన పోగొట్టడం కోసమే మనకి ప్రయత్నం అన్నమాట. ఈ విషయాన్ని నిరోధం అంటారు. దేనిని ఈ విధముగా భగవంతుని ఆశ్రయించి ప్రళయాలు ఉండడం. మాయికములు అగు స్థూల సూక్ష్మ రూపముల రెండిని విడచి శుద్ధ జీవ స్వరూపముతో భగవత్ భాష రూపముతో ఉండటను ముక్తి అందురు. ముక్తి అంటే కర్మవాసన కలిగి ఉంటున్నాం, దాంతో పాటు మన యొక్క సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4తో పాటు కర్మవాసన చేసుకుని మనం ఉంటాం అన్నమాట. దీనిని ఏమన్నారు? నిరోధము అన్నారు. అలా కాకుండా మళ్ళీ బయట రావడమేమిటి? ఇది కాకుండా మొత్తం స్థూల సుఖ శరీరాలను వదిలిపెట్టేసి జీవ స్వస్వరూపం ఏది ఉందో దానితో పాటు వెళ్ళి భగవంతుని ఆశ్రయించడమే ముక్తి అంటారు. ఏమిటంటే మాయికములకు స్థూల సూక్ష్మ రూపం రెండింటిని, రెండు మాయికమే. స్థూలం అంటే పాంచభౌతిక శరీరం, మన కనబడే కళ్ళు, ముక్కు, చెవులు. పెద్ద స్థూలం పెద్దది కదా. స్థూలం అంటే పెద్ద. ఆ విధంగా మనకు కనిపించేటువంటి ఈ శరీరాన్ని స్థూల శరీరం అంటారు. సూక్ష్మ శరీరం అంటే మన కనపడకుండా ఉండేటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4 తయారు సూక్ష్మ శరీరం అంటారు. ఈ సూక్ష్మ శరీరం ఎవరు తెలుసుకోలేడు. 8 పెద్ద పెద్ద లింగ శరీరం అదే. లింగ శరీరం అన్నా సూక్ష్మ శరీరం అన్నా ఒకటే అన్నమాట. ఇది పోదండి. బయటదేమో కొబ్బరికాయకి పీసు లాంటిది ఈ స్థూల శరీరము. ఈ కాలం అనుసరించి ఇది వెళ్ళిపోతూ ఉండదు.
మన ప్రమేయం లేకపోయినా దీన్ని వదిలిపెట్టవలసినది. ఈ స్థూల శరీరం లోపల ఉంది లింగ శరీరం, సూక్ష్మ శరీరం ఉంటారు. అది కొబ్బరి టెంక లాంటిది, పెంకు, అది పోలన్నమాట. అది దాని మీద ఇంకా మీకు రిఫార్మేషన్ పైన వాసన వస్తూనే ఉంటుంది, బంధం అలా ఉంటూ ఉంటుంది అనమాట. జన్మలు వచ్చే కొద్దీ అది అలా అవుతూ ఉంటుంది. జన్మలు వచ్చే కొద్దీ అది ఇంకా బలంగా అవుతుంది అనమాట. దాని పట్ల చాలా కష్టం. అది కూడా వదిలిపెట్టగలగాలి. ఈ స్థూల శరీరము కాలం ప్రకారం వెళ్ళిపోతుంది, కానీ సూక్ష్మ శరీరం మాత్రము ఆ విధముగా రెండింటిని విడిచిపెట్టి శుద్ధ జీవ స్వరూపంతో జీవశుద్ధులే ఉన్నాడు. శుద్ధ జీవ స్వరూపం అంటే మనము జీవస్వరూపం ఏదైతే ఉందో, భగవంతుడికి రూపం నిత్య రూపం ఉంది, జీవుడు నిత్య రూపం ఉంది. ఆ నిత్య రూపము ఎప్పుడైతే మాయకు మనం ఆకర్షితమై వచ్చే భగవంతుడు మర్చిపోయామో వెంటనే అవన్నీ కూడా ప్యాకప్ అయిపోయాయి అనమాట. శుభ్రంగా కట్టేసి టీపేసింది అనమాట. ఆయన ఏం చేసిందా మొత్తం ఉరెత్తకుండా దొంగలు పట్టేది, దొంగలు చేస్తారు మనిషిని కుర్చి కట్టేసి టీపేసి దూరం అవ్వకుండా చేస్తూ ఉంటారు. మంచివాళ్ళు కొంత చెప్పేస్తారు తప్పుడు. ఈ విధంగా అనమాట మాయ కూడా ఆ విధముగా మన సంపదని హరించేసింది. మొత్తం అదే అనమాట. మనం చెప్పలేము, మన ఎవరో మనకి తెలియదు. సాకచక్యంగా పూర్తిగా మార్చబడింది. దాన్ని మళ్ళీ తిరిగి పొందడమే మోక్షం అంటే. ముక్తి అంటే లైవ్ అయిపోవడం, కలిసిపోవడం అది కాదు. ఆగమశాస్త్రం ప్రకారం ముక్తి అంటే డిఫరెంట్ ఉంది. ముక్తిర్హిత్వాన్యథురూపం స్వరూపేణ వ్యవస్థితి. శ్లోకాలను చక్కగా చెప్పుకోవాలి. ఏమిటిదా? మాయికమైనటువంటి ఈ స్థూల సూక్ష్మ రూపాలు రెండు కూడా వదిలిపెట్టేసి శుద్ధ జీవ స్వరూపం ఏదైతే ఉన్నానో ఆ అంటే భగవత్ భాషల రూపము. నేను వైకుంఠములో భగవంతుడు సేవ చేస్తూ ఉండేవాడిని. చక్కటి ఉద్యోగం, ఆశ ఇంకే పొందని ఆశ అనమాట. వదిలిపెట్టి వచ్చాను. అది పోయింది, ఇది పోయింది. లేదు, ఎట్టి జాగ్రత్త చేస్తున్నాం. ఏమిస్తుంది? సుఖం చూపిస్తున్నాం ఇక్కడ. మళ్ళీ మనం తిరిగి ఆ భగవంతుడి యొక్క నిత్య సేవలో మనం ఏ సేవ చేస్తూ ఏ రోజు ఉండేవాళ్ళమో ఆ స్వస్వరూపాన్ని పొందడం పేరే ముక్తి. ఎందుకంటే మళ్ళీ బస్సులతో రాయాలి సమాధానాలు. అర్థమవుతుందా? ఆ విధముగా ఇంకోసారి మళ్ళీ మాయికమైనటువంటి స్థూల సూక్ష్మ రూపాలు రెండు వదిలిపెట్టేసి శుద్ధ జీవాత్మ ఏ స్వరూపంలో ఉంటూ భగవత్ సేవ చేసేదో ఆ రూపాన్ని పొందడం పేరే ముక్తి. సర్గము, విసర్గము, స్థానము, పోషణము, మన్వంతరము, ఊతి, ఈశానుగత, నిరోధము, ముక్తి. కుదురైపోయాయి. ఆభాసశ్చ నిరోధశ్చ యతోస్త్యధ్యవసీయతే స ఆశ్రయః పరం బ్రహ్మ పరమాత్మేతి సజ్జతే. ఇంకా సృష్టి లయము ఎవని వలన జరుగుతున్నవో, ఎవని వలన ఈ జగత్తు ప్రకాశితమవుతున్నదో ఆయనయే ఆశ్రయుడు. పదవ లక్షణం వచ్చేసింది. ఆశ్రయం అంటే ఎవరంటే ఎవరి ద్వారా ఈ సమస్త సృష్టి జరుగుతుందో, లయం అవుతుందో, ఎవరి ద్వారా సమస్తం పాలింపబడుతుందో, సృష్టి స్థితి లయములు చేసేవాడే ఆశ్రయుడు. జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్, భగవంతుడు అంటే ఆయన అన్నమాట. సృష్టి స్థితి ప్రళయములకు మూల పురుషుడు భగవంతుడు, ఆయనే ఆశ్రయుడు. ఆయన అన్ని అలాగే ఉంటాయండి. వాళ్ళు పదాలు ఎలా తయారు చేశారంటే సంస్కృతం అలాగో అది అలాగే అనమాట. భాష అంతే. ఆశ్రయుడు ఆయనే పరబ్రహ్మ పరమాత్మని తపోడుతున్నాడు. ఆ భగవంతుడి ఆశ్రయుడు ఆయనే పరమాత్మగాను పరబ్రహ్మగాను చెబుతూ ఉంటారన్నమాట. యోధ్యాత్మికోయం పురుషః సోసావేవాధిదైవికః
యస్తత్రోభయ విచ్ఛేద పురుషో హ్యాధిభౌతిక. ఆయనే ఆధ్యాత్మిక పురుషుడు. ఎవరు? ఆ భగవంతుడు. ఆదిదైవిక పురుషుడు. ఉభయ విధములుగానున్న ఆది భౌతిక పురుషుడై ఉన్నాడు. పాపం అది వేరు. ఆధ్యాత్మిక పురుషుడు, ఆది దైవిక పురుషుడు, ఇంకా ఆది భౌతిక పురుషుడు. ఆయన నుంచి మూడు సృష్టి స్థితిగా దొరుకుతాయి కాబట్టి మూడింటిగా ఆయనే మూలం అన్నమాట. ఆయనే ఆధ్యాత్మిక పురుషుడు అంటే చక్షురాదింద్రియాభిమానియకు ద్రష్ట సోపాధిక జీవుడు. ఆయనే అధిదైవికుడు, ఆది పురుషుడు అంటే చక్షురాదింద్రియాధిష్టాని దేవతలకు సూర్యాదుడు. ఇంకను ఆ పురుషుని అంది ఇంద్రియాభిమానులకు దేవతలు, అధిష్టాతలకు దేవలు అను ఈ రెండు విధములకు భేదములు ఉండుట వలన ఆయనే ఆది భౌతిక పురుషుడు అని చెప్పి ఉపాధులు చెప్తున్నారు అన్నమాట. 5 బాగుంది సగం అర్థం. రెండవది గందరగోళంగా ఉంది కానీ 5 బాగుంది. ఏమిటి? సృష్టిస్థితిలయాలకు ఎవరైతే మూలమో ఎవరు దొరుకుతుంటే ఆయనే ఆశ్రయుడు. 10 లక్షణాలు భాగంలో చెప్పారన్నమాట. ఏకమేకతరా భావి యదా నోపలభామహి హృదయం తత్ర యో వేద స ఆత్మా స్వాశ్రయాశ్రయ. ఈ ముగ్గురులో ఏ ఒక్కరికైనా అభావము కలిగినచో మిగిలిన ఇరువురి అస్తిత్వమును పొందజాలము. ఈ ముగ్గురిలో ఎవరు లేకపోయినా కూడా ఇంకా ఉండదన్నమాట. ఏది ఉండదు కదా, మిగతా వాడు అస్తిత్వం అన్నమాట. ఈ మూడు సృష్టి చేసేవాడు, పాలన చేసేవాడు, సంహారం చేసేవాడు. ఈ ముగ్గురు ఏ ఒక్కరికి అస్తిత్వం లేకపోయినా, ఉనికి లేకపోయినా మిగతా అర్థపడి ఉండదు. సృష్టి జరగకపోతే ఇంకా పోషణ ఎక్కడ, ఇదైనా ఎక్కడ? పోషణ లేకపోయినట్లయితే ఇంకేముంటుంది? సృష్టి ఉండదు, అయిపోతుంది. మళ్ళీ చూస్తా ఉండే లైవ్ లేదనుకోండి, సృష్టి ఏం చేస్తారు? అలాగే అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ మూడిట్లో ముగ్గురు ఉండవలసినదే. ఏ ఒక్కరు లేకపోయినా కూడా ఈ మూడు జగత్తు ఇంకా ఉనికి ఉండదు అన్నమాట. ఈ మూడులో ఏ ఒక్కరికైనా అభావము కలిగినచో మిగిలిన ఇరువురి అస్తిత్వమును పొందజాలము. అప్పుడు ఆయన ఆ మూడింటికి ఆధ్యాత్మికాదులకు సాక్షి రూపమున దృష్టయ్య ఉన్నాడు. ఆ పరమాత్మ స్వయముగా తనకును సమస్త జీవులకును ఆశ్రయ ఉన్నాడు. ఆయన ఆశ్రయ అన్నమాట. పురుషోండం వినిర్భిద్య యదా సౌస వినిర్గతః ఆత్మనోయనమన్విచ్చన్నపో సాక్షి శుచి. ఆ ప్రథమ పురుషుడు అండమును సృష్టించి గర్భోదక సాయి రూపముతో నిర్గమించెను. కారణ సాయి ఆయన భగవంతుడు కారణ సముద్రములో మహత్తత్వాన్ని చూచినప్పుడు మహత్తత్వం శోభించి ఈ విధముగా జరిగింది. ప్రకృతి మహత్తత్వం అంటే 26 ఎవరికి అన్నమాట. 26 ఏదైనా అందులో పంచభూతాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తం 24, జీవుడు, పరమాత్మ 25 అన్నమాట. ఆ విధంగా రెండింటికి మూలము మహత్తత్వము. దాని సైక్షత అక్కడ చూస్తూ ఉంటాయి అన్నమాట. ప్రథమ పురుషుడు కరుణాసాయి విష్ణువు. ఆయనే మళ్ళీ ఆయన సృష్టించి గర్భోత్సాయి రూపంతో వాళ్ళలో ప్రవేశించాడు. దాన్ని ప్రవేశించిన అప్పుడు ఆ శుచియగు పురుషుడు తాను నివసింపదలచి విశుద్ధ జలమును సృష్టించెను. ఆయన గర్భ అంటే ఆ బ్రహ్మాండము లోపల ప్రవేశించిన కారణం గర్భం అన్నారన్నమాట. గర్భములో ఆయన శుచిగా చక్కగా ఆయన శయనించడం కోసం అని చెప్పి నీళ్ళని సృష్టించాడు. అది గర్భోదకం అన్నారు. ఆ గర్భోదకం మీద ఆయన చక్కగా శయనించాడు కాబట్టి గర్భోదసారి విష్ణువు. కారణసముద్రం కాబట్టి
ఆయన పరమపురుషుడు 2 ద్వితీయ ఒక చూస్తున్నారు. ఆ విధంగా విష్ణు జలాన్ని సృష్టించాడు. స్వసృష్టాసు సహస్ర పరివత్సరాన్ ఏన నారాయణో నామ యదాప పురుషోద్భవా. తాను సృష్టించిన ఆ జలమున వేల కొలది సంవత్సరములు నివసించడం వలన ఆయన నారాయణుడు చెప్పబడినాడు. నారాయణుడు ఎవరు? గర్భసాయి విష్ణువే. కారణాంశ విష్ణువు నారాయణుడు కాదు. నారాయణుడు అంటే తాను గర్భజలమును సృష్టించుకుని అందులో కొన్ని వేల సంవత్సరములు శయనించిన కారణముగా ఆయన నారాయణుడు అయ్యాడు. నారం అంటే జీవులు, జీవులందు అయిన శయనించిన వాడు నారాయణుడు అని చెప్పబడ్డాడు. ఆ పురుషుని లేదా నరుని వలన ఉద్భవించుడచే ఆ జలరాశిని నారమని చెప్పబడినది. అది నారాయణుడ భగవంతుడు వచ్చింది కాబట్టి ఆ జలాన్ని నారమ అన్నారు అన్నమాట. అది ఆయనకు ఆశ్రయమగుడిచి ఆయన నారాయణుడయ్యను. నీళ్ళనే ఆశ్రయించను కాబట్టి నారమును ఆశ్రయించిన అయనము పురుగును ఉన్న కారణముగా నారాయణుడు అయ్యాడు అనమాట. ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావో జీవ ఏవ చ యదనుగ్రహతః సంతి నసంతి యదుపేక్షయా. ద్రవ్యము మహాతత్వము నుండి ఉపాదాన రూపము పృథివీ వరకు, మహాతత్వాన్ని నుంచి పృథివీ వరకు ఉండేటువంటి ద్రవ్యము. కర్మ నిమిత్తభూతము సుభాస్వరూపము జీవుని అదృష్టము, అవన్నీ కర్మలు. కాలము గుణక్షోభ హేతువు, గుణములను క్షోభించిన అక్కడి ప్రాణము చాలా చూసానమాట అకాల గణనము. స్వభావము పరిణామం చెందేది. జీవుడు హిరణ్యగర్భుడు భోక్త అన్నది అన్నయు భగవదనుగ్రహము చేతనే ప్రవర్తించుతున్నవి. ఇవన్నీ కూడా భగవద్ అనుగ్రహం చేత ఇవన్నీ పనులు జరుగుతూ ఉన్నాయి. భగవద్ అనుగ్రహం తీసేస్తే అన్నీ కూడా ఎందుకు పడరావన్నమాట. ఆయన ఉపేక్షించినచో ఏ ఒక్కదానికి నీ ఉనికి ఉండదు. అవన్నీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహము చేతనే మహతత్వం నుంచి భూతాలు రావడము, గుణములు రావడము, కాలము కాని మొత్తంతో కూడా అన్నమాట. అటువంటి భగవంతుడు మనం ఉపేక్షించినట్లయితే ఏ ఒక్కదానికి కూడా ఉనికి ఉండదు, మనుగడ ఉండదు అనమాట. ఏకో నానాత్మన్విచ్చన్ యోగ కల్పాత్ సముత్థితః వీర్యం హిరణ్మయం దేవో మాయయా వ్యసృజత్ త్రిధా ఆదిదైవమథాధ్యాత్మం అధిభూతమితి ప్రభుః యథైకం పౌరుషం వీర్యం త్రిధాభిద్యతస్తృణు. ఆ భగవానుడే నానాత్వమును ఏవ తుల్యగాది బహువిధ రూపములను కోరి యోగనిద్ర నుండి లేచి సువర్ణమయమగు వీర్యమును మాయచే ఆదిదైవతము, ఆధ్యాత్మము, ఆదిభూతము అని 3 విధములుగా సృజించెను. భగవంతుడు ఆ బ్రహ్మాండం అన్నమాట సువర్ణమయమగు తన యొక్క వీర్యమును మాయ చేత దాన్ని 3 భాగాలుగా చేశాడు. ఆది దైవతము, ఆది దైవము, ఆధ్యాత్మము, ఆదిభూతము 3 సృష్టి జరిగిందన్నమాట. పిమ్మట విరాట్ పురుషుని వీర్యం ఒక్కటి 3 విధములుగా ఎట్లు విభక్తమైనదియో చెప్పెదను వినుము. ఆ విరాట్ పురుషుని యొక్క వీర్యం అంటే బలం అన్నమాట. తన యొక్క అది కూడా ఒక అధిదేవతగా ఉంటుంది. 3 ముఖం కాదు, 3 రూపాలుగా వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా 3 రూపములుగా చేశారు. ఆ 3 ఆధ్యాత్మము, ఆది దైవతము, ఆదిభూతము. ఇదంతా కూడా ఏ విధముగా విభక్తమైందో దానిని పదంగా చెబుతున్నారు. నాకు అనుగ్రహం ఉంటే మనం తర్వాత విన్నాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః